అప్పటి నుండి చలసాని వంశానికి సంబంధించి ఏ అమ్మాయి పెళ్లి జరిగినా ఇలా బుట్టలోనే తీసుకెళ్లి పెళ్లిపీటల మీద కూర్చోబెడుతున్నారు పెద్దలు. ఇప్పుడు నేనేం చేయాలజ్జీ? అది అమ్మా, ఆ పసుపు తీసుకో. ఆ బుట్టలో వెళ్ళు. ఆ అక్షతలు కూడా వేయమ్మా. ఇప్పుడు ఆ బుట్టకి నమస్కారం పెట్టు. బుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయి. లోకి, నీ మరదల్కి నువ్వే కన్యాదానం చేస్తున్నావు కాబట్టి నీ మరదల్ని స్వయంగా నువ్వే నీ చేతులతో ఆ బుట్టలో కూర్చోపెట్టు. అలాగే అజ్జీ. ఇప్పుడు ఆది సాయం తీసుకొని ఆ బుట్టని 3 సార్లు పైకెత్తి కిందికి దించండి. అలాగే మీరిద్దరూ నందిని తీసుకెళ్లి బయట తులసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు బుట్ట దించకుండా చేయండి. అలాగే అజ్జీ. ఆంటీ, మనమంతా పెళ్లి హడావిడిలో ఉన్నాం. ఈ టైంలో సంధ్యా వినోద్లొస్తే ఎలా ఆంటీ? వినోద్ సంధ్యలు మధ్యప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళిక్కడికి వచ్చేలోపు వీళ్ల పెళ్లి కూడా అయిపోతుంది. డార్లింగ్, నువ్వు నా పక్కనుంటే అసలు టైమే తెలియడం లేదు. ఫ్యాక్టరీ వర్క్ 10 రోజులు పడుతుంది అనుకున్నాను, కానీ 5 రోజుల్లోనే పూర్తయిపోయింది. నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు కదా? ఎక్కడికి వెళ్ళను. ఎందుకే, నువ్వేమైనా తాగావా లేదా? అయ్యో లేదు. చాలు, తాగండి.
ప్రదక్షిణలు పూర్తయ్యాక స్వయంగా నువ్వే నీ చేతులతో తనని బుట్టలో నుండి బయటికి తీసుకురావాలి. అసలేం జరుగుతోంది ఇక్కడ? ఏం జరుగుతుందని అడుగుతుంటే అలా వింతగా చూస్తున్నారేంటి? ఏం జరుగుతుంది? రోజీ లోకిల పెళ్లి. నాకు తెలీదా? నేను కూడా పెళ్లికి ముందు బుట్టలో కూర్చున్నదాన్నే. మరి తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు? నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు కాబోయే మొగుడు ఇలా తిప్పలేదు. మా బాబాయ్ పిన్నిలు తిప్పారు. ఇలా ప్రదక్షిణలు చేస్తూ తిప్పాల్సింది అమ్మా నాన్నలు మాత్రమే కదా. మరి ఇక్కడేంటి లోకి తిప్పుతున్నాడు? మీరేం అడగలేంటండి? అవునవును, బుట్టలో తిప్పాల్సింది అమ్మా నాన్న కదా, లోకి తిప్పుతున్నాడేంటి? హోసు పిచ్చిదానా, నువ్వు చెప్పేది పెళ్లి మండపంలో జరిగే దాని గురించి, ఇంటి దగ్గర కాదు. ఏరా వినోద్, నీకు కూడా గుర్తులేదా? అమ్మ ఏం చెప్తుందంటే నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు గుర్తులేదని చెప్తే నేను తాగేస్తున్నానని గుర్తుపడుతుంది. అవునవును, నాకు గుర్తుంది, పెళ్లిలోనే. నాకెందుకు ఇంకా అనుమానంగానే ఉంది. అవును, 10 రోజుల వరకు రామన్నారు, అప్పుడే వచ్చారేంటి? ఏముంది, అక్కడ వర్క్ అయిపోయింది, వెంటనే వచ్చేసాం. వీళ్ళని ఎలాగోలా ఇక్కడి నుంచి పంపించేయాలంటీ. హలో. అలాగా. ఏంటి, ఏమైంది? అవునా? ఓకే ఓకే ఓకే, అలాగే అలాగే. పంపిస్తాను. ఏంటజ్జీ, ఏమైంది? ఏముంది, మీ అత్తయ్య నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నాం. మీరేమో మధ్యప్రదేశ్ నుండి ఇప్పుడే వచ్చారు, కానీ మళ్ళీ వెంటనే నువ్వు నీ మొగుడు కోయంబత్తూర్ వెళ్ళాలి. దేనికి? అదే, కోయంబత్తూర్లో వినోద్ పేరు మీద ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీ నుండి శ్రీలంకకు ఒక టెక్స్టైల్ లోడ్ వెళ్తుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి సంతకాలు చేసి రావాలి. మీరు అర్జెంటుగా వెళ్ళాలి. వెళ్తాం. ఏమండో కోడలు గారు, మొత్తానికి చాలా బిజీ అయిపోయారుగా. సంధ్య, చాలా బిజీ అయిపోయాం. చూడు సంధ్య, టెక్స్టైల్స్ కి సంబంధించిన బాధ్యతలన్నీ నీకే అప్పగిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకో. ఫ్రెష్ అప్ అయి వెళ్దురు గాని. ఏంటి రోజీ, ఫ్రెష్ అప్ అవడం ఏంటి? అజ్జి అంత పెద్ద బాధ్యతను మాకు అప్పగిస్తాను. అయినా మేం ఫ్రెష్ గానే ఉన్నాంలే. పదండి వెళ్దాం. పద, వస్తాం అజ్జి. మంచిది, వస్తాం. అమ్మయ్యా, ఓ గండం తప్పించుకున్నాం. ఏంటి దీపక్, మీ అత్తయ్య మలేషియా వెళ్ళినప్పటి నుండి మనకు వర్క్ బాగా ఎక్కువైపోయింది. అవును మావయ్య, ఏ రోజు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నామో, ఏ రోజు తిరిగి ఇంటికి వస్తున్నామో ఏమీ అర్థం కావట్లేదు. నిజంగా అత్తయ్య చాలా గ్రేట్ మావయ్య. ఇన్ని బాధ్యతల్ని కూడా ఒక్కరే చూసుకుంటూ చాలా ప్రశాంతంగా ఉండేవారు. అది మన వల్ల మాత్రం కావట్లేదు.
మరదల్ గారు, ఇందులో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి. అదేంట్లోకి ఇంట్లో బోలెడని నగలున్నాయిగా, ఇంకా ఇవెందుకు? అవన్నీ రోజీ కోసం అజ్జి. ఇప్పుడు ఇవన్నీ నందిని కోసం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నావు? నాకెవరున్నారని ఖర్చు పెట్టడానికి? అమ్మా నాన్న ఎవరు లేరుగా. అమ్మా నాన్న లేని నేను నీకు అమ్మా నాన్నని దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. లోకి ఇది చూడు, ఇది చాలా బాగుంది కదా. అవునజ్జి, చాలా బాగుంది. ఆంటీ చూడు. ఇది కూడా చాలా బాగుంది, చూడండి. ఎవరా మీరు? ఎవరు మీరు? ఏం కావాలి? ఏంటి రోడ్ కట్టంగా నిలబడ్డారు? ఏంటి సంగతి? ఏయ్, కదలొద్దు. ఏయ్, ఏయ్, వదలండి. ఏయ్, వదలమంటుంటే. ఏంటా చేతులు కట్టేస్తున్నారు? వదలండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మిమ్మల్ని వదలండి. మమ్మల్ని ఎందుకు కట్టేస్తున్నారు? ఎవరా? ఎవరా మీరు? వదలండి. ఎందుకు మమ్మల్ని కడుతున్నారు? అసలు ఎవరు మీరు? అరవద్దు. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారా? త్వరగా త్వరగా ఎక్కువ. కూర్చోవా. అదే వస్తున్నా బాబు. అదే బాబు, ఇవన్నీ మీకోసమే. ఇందులో మీకు నచ్చినవి తీసుకోండి. ఏంటి ఇంకా అలాగే చూస్తున్నారు? తొందరగా సెలెక్ట్ చేసుకోండి. వావ్, సూపర్ అజ్జి. అత్తయ్య, చాలా బాగుంది. కట్టు. ఎవర్రా మీరు? మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారా? కదిలితే కాల్ చేస్తాను. అసలు మమ్మల్ని ఎవరు అనుకుంటున్నారా? గట్టిగా గట్టిగా కట్టండి. నా మాట వినండి. ఎవరో అనుకొని పొరపాటుగా మమ్మల్ని తీసుకొచ్చినట్లున్నారు. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. కదలకుండా కూర్చోండి. అది బాబు, నా మరదల కోసం తీసుకొచ్చినా ముచ్చలు తీసురా. అలాగే బాబు. నందిని, ఇవన్నీ నీకే, తీసుకో.
నాలోకి ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. లోకి, నిన్నిలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. లోకి, ఇంత మంచి మనసున్న నిన్న మేం తప్పుగా అర్థం చేసుకుంది. మమ్మల్ని క్షమించు లోకి. అయ్యో అత్తయ్య, అంత మాట ఎందుకులే అత్తయ్య. ఇప్పుడు ఈ పెళ్లి నుండి ఎలా తప్పించుకోవాలి? చెప్పు. మేడం, మీరు చెప్పినట్టే తలసాని దీపకుల్ని కిడ్నాప్ చేశాం. ఒక సీక్రెట్ ప్లేస్లో దాచాం వాళ్ళని. వెరీ గుడ్. ఇప్పుడు వాళ్ళని ఏం చేయమంటారు మేడం? వాళ్ళిద్దరినీ అలాగే ఉంచు. ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. మ్మ్. ఏంటి రోజు బట్టలు సర్దుకుంటున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? సిద్ధు నందినిల పెళ్లి చూడ్డానికి వెళ్తున్నాను. ఏంటి రోజు ఇది? ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం అవసరమా? అవసరం కాదు విజయ్, అది నా బాధ్యత. సిద్ధు నందినిలకి నేనే దగ్గరుండి పెళ్లి జరిపించాలని అనుకున్నాను. కానీ ఆ దేవుడు నాకు ఆ అదృష్టాన్ని ఇవ్వలేదు. కనీసం వాళ్ళ పెళ్లి దూరం నుండైనా చూద్దామని వెళ్తున్నాను. ఓరి నాయనో, ఇప్పుడు గనక రోజీ అక్కడికి వెళ్ళిందంటే కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? రోజీ, అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు. అవును రోజీ, అక్కడ నిన్ను ఎవరైనా చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎంత ప్రాబ్లం అయినా పర్వాలేదు, నేను వెళ్లాల్సిందే.